రక్షించాడో, అతనిలోనికి రక్షణ వచ్చింది. అంతకుముందు అతడు సౌలుగా పిలువబడిన వ్యక్తి, అతని జీవితం మారింది. ముందుగా పేరు మారి పౌలయ్యాడు. ఆ తదుపరి క్రీస్తు ప్రభుని అంగీకరించి క్రీస్తు ప్రభు యొక్క గొప్ప పరిచర్య చేసి క్రీస్తు కొరకు అనేక శ్రమలు పొంది సంఘ చరిత్రలో ఒక గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తిగా పౌలు కనపడుతున్నాడు. ఈ రీతిగా ఈ ఎఫెసస్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పట్టణంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం టర్కీ దేశంలో అది ఉండడాన్ని మనం గమనించగలం. పూర్వం దాన్ని ఏషియా మైనర్ అని పిలుస్తూ ఉండేవారు. ఏషియా మైనర్లో ఎఫెసస్ అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పట్టణం, వాణిజ్య కేంద్రంగా ఉండేది. అది ఉన్నటువంటి భౌగోళిక స్థానాన్ని బట్టి దానికి ఆ ప్రాముఖ్యత వచ్చింది. అంతేకాదు అక్కడ కామర్స్, ట్రేడ్, వాణిజ్యం, వ్యాపారం జరుగుతూ ఉండేవి. ఈ రీతిగా ఒక ప్రముఖ పట్టణంగా ఎఫెసస్ అనేటువంటి పట్టణం ప్రసిద్ధి చెందింది. అంత మాత్రమే కాదు, మరొక ప్రముఖమైనటువంటి విషయం, దేర్ వాజ్ ది టెంపుల్ ఆఫ్ డయానా. డయానా అనేటువంటి దేవి గుడి, ఆలయము అక్కడ కట్టించారు. గ్రీక్స్, రోమన్స్ కూడా వాళ్ళు వేరే వేరే పేర్లతో పిలుస్తుండేవారు. రోమన్స్ ఏమో డయానా అని పిలిస్తే, గ్రీక్స్ అర్తమిదేవి అని పిలుస్తూ ఉండేవారు. ఆ దినాల్లో ప్రపంచంలో 7 వింతల్లో ఆ డయానా టెంపుల్ ఒకటిగా ఉండేది. ప్రస్తుతం మనకి ప్రపంచంలో 7 వింతలు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. భారతదేశంలో తాజ్మహల్ ప్రస్తుతం 7 వింతల్లో ఒకటిగా ఉంది. పూర్వ దినాల్లో డయానా టెంపుల్, ఆ రోజుల్లో పూర్వకాలపు ఏన్షియంట్ వండర్స్లో డయానా టెంపుల్ ఆ రీతిగా ఒకటిగా ఉంటుండేది. అనేక మంది ప్రజలు ఆ దేవతను ఆరాధిస్తూ ఉండేవారు. పౌలు అటువంటి పరిస్థితిలో ఎఫెసస్లో పరిచర్య చేశాడు. ఇంచుమించుగా 3 సంవత్సరాల పరిచర్య అక్కడ చేయడం జరిగింది. ఆ తదుపరి ఈ లేఖ వారికి పంపడానికి చూస్తూ ఉన్నాం. తక్కిన పత్రికల్లో మాదిరిగా ఏదో ఒక విషయాన్ని స్పష్టంగా తెలియపరచట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర సంఘాలకు కూడా, ఆసియా మైనర్ అంతటికి ఈ లేఖ ఇతర సంఘాలకు కూడా వర్తించేలాగా ఈ లేఖ ఎఫెసీ సంఘానికి పంపి వారిని ప్రభువులో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా చూసినప్పుడు ఈ పత్రికలో ఎక్కువగా ఒక ఐక్యతని గురించి, సఖ్యతని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించు 760 ఆ సందర్భంలో, ఆ సమయంలో రోమ్లోని ఒక ఖైదులో నుండి పౌలు భక్తుడు ఈ లేఖ రాస్తున్నాడు కనుక ఇది ఒక చెరపత్రికగా కనపడుతూ ఉంది. ఈ పత్రికలో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ పత్రికలో మరియు మనం చూస్తాం దేవుని ప్రేమ, ఆ ప్రేమలోని లోతు. అంత మాత్రమే కాదు, దేవుడు మన ఏళ్ళ కలిగినటువంటి ప్రణాళికలు. గాడ్ హ్యాస్ సెర్టన్ పర్స్పెక్టివ్స్ అండ్ హయ్యర్ గోల్స్ ఫర్ ద చర్చ్. దేవాది దేవుడు తన ప్రణాళికలో భాగంగా క్రైస్తవుల్లో నుండి, క్రైస్తవ సంఘం నుండి గొప్ప గోల్స్ మన నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ఉద్దేశాలు ఉన్నతంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రీతిగా ఎఫెసీ పత్రికలో ఐక్యతని గురించి మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, పౌలు సంఘాన్ని గురించి బోధించినప్పుడు కేవలం ఒక బిల్డింగ్ అని ఆయన ఉద్దేశం కాదు, కానీ ఇట్స్ ది హోల్ క్రిస్టియానిజం, లోకమంతా ఉన్నటువంటి క్రైస్తవుల గురించి పౌలు ఈ రీతిగా సంబోధిస్తూ వచ్చాడు. ఇవి ఎఫెసీ పత్రికను గురించి ముందుగా తెలియపరచబడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు మన వాక్యానికి వద్దాం. ఈ రాత్రి మరణం నుండి జీవంలోనికి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫ్రమ్ డెత్ టు లైఫ్. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. మొదట్లో మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని పౌలు తెలియపరుస్తూ వచ్చాడు. ఇట్స్ ఎ స్పిరిచువల్ డెత్. అది ఆత్మీయ మరణం. మనందరికీ కూడా తెలిసి లోకంలో మరణం అంటే ఎలా ఉంటుందో. మరణం అనేటువంటిది శరీరానికి. అయితే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలోనే అంతరార్థం ఇట్స్ స్పిరిచువల్ డెత్, అది ఆత్మీయ మరణము అని మనం గ్రహించగలుగుతున్నాం. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో ఒక బీద విధవరాలు నాయిన్ అనేటువంటి గ్రామంలో తన కుమారుని పోగొట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఒక్కసారి ఆ మాట చూద్దాం. 12వ వచనంలో, Luke 7:12. ఎవరైనా తీస్తే చదివి సహాయం చేయమని కోరుతున్నాను. ఆయన ఆ ఊరి గవిని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండాను. చాలమ్మా. ఆ చనిపోయిన వ్యక్తి విధవరాలు కుమారుడు. ఎలా చనిపోయాడు? శారీరకంగా చనిపోయాడు. హీ డెడ్ ఫిజికల్లీ. ఇట్స్ అ ఫిజికల్ డెత్, శారీరకమైనటువంటి మరణం. తదుపరి మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువే మాట తెలియపరుస్తూ వచ్చారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 60వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నటని పెట్టుకున్ననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని
వానితో చెప్పిన ఈ సందర్భం ఏంటంటే, ఓ వ్యక్తిని ఫాలో మీ, నన్ను వెంబడించి అని ప్రభు చెప్పినప్పుడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తానంటే, అప్పుడు జవాబుగా ప్రభు చెప్తున్నటువంటి మాట, లెట్ ద డెడ్ బర్రీ ది దైర్ డెడ్ అని చెప్తున్నాడు ప్రభు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని. ముందుగా మృతులంటే శారీరకంగా చనిపోయినటువంటి వ్యక్తులు. ఆ తదుపరి తమ మృతులంటే ఈ వ్యక్తి ప్రభువుని వెంబడించమంటే వెంబడించకుండా ఏం చేస్తున్నాడు, ఏదో సాకు చెప్తున్నాడు. అప్పుడు ప్రభు హైపర్బోల్, ఆ యొక్క ఒక ఘనమైనటువంటి విధానంలో ఆయన హెచ్చరికగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టకొననిమ్ము అని. ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఆ వ్యక్తి తండ్రి శారీరకంగా చనిపోతే ఈ వ్యక్తి ఆత్మీయ మరణాన్ని పొందాడనేటువంటి అర్థంలో ప్రభు వారితో ఈ మాట తెలియపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం. తదుపరి మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాస్తూ పౌలు ఈ రీతిగా అంటున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. Romans 6:23. ఎలా అనగా, ఆ పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం. పాపము వలన వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ డెత్ ఈజ్ సిన్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ రీతిగా పాపానికి ఒక జీతం ఉంది, ఒక శాలరీ దేవుడు ఏర్పాటు చేశారు, అదేంటంటే మరణమే. ఇటువంటి పరిస్థితిలో ప్రభు యొక్క కృపను మనం పొందుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ప్రభులోనికి, రక్షణలోనికి మనం నడిపించబడ్డామో, ఆయన మరణం నుండి జీవంలోనికి మనని నడిపిస్తున్నాడు. రాత్రి ఒక 3 విషయాలు ధ్యానం చేసి ప్రభుని గణపరుద్దాం. మొదటగా, ప్రేమ చేత క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2:5 చదివితే, చదవండి అమ్మా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు, తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు తన కరుణా సంపన్నత చెప్పిన మన అపరాధాల్లో చచ్చిపోయినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూ క్రీస్తు ప్రభువుని ఏ రీతిగా మరణం నుండి జీవంలోనికి లేపినాడో అదే రీతిగా తన ప్రేమ చేత క్రీస్తు ప్రభుతో పాటుగా నిన్ను, నన్ను, మనల్ని ఆయన లేపినట్టుగా, బ్రతికించినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదట వచనాన్ని మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని పౌలు సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ ఆ వ్యత్యాసం, భేదం కేవలం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. గ్రీకు భాషలో ఎన్ క్రిస్టో అనేటువంటి మాట వాడారు, ఇంగ్లీష్లో ఇన్ క్రైస్ట్. తెలుగులో తర్జుమా చేసినప్పుడు క్రీస్తు వలన, క్రీస్తులో, క్రీస్తు ద్వారా. ఇన్ క్రైస్ట్ కేవలం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనకి దేవుడిచ్చినటువంటి ధన్యత. ఈ రీతిగా మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు తన కరుణా సంపన్నత చొప్పున, తన వాత్సల్యం ద్వారా, ప్రేమ ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని తన మహాప్రేమ చేత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనల్ని బ్రతికించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి నిత్యజీవం అక్కడ కనపడుతుంది. John 5:24 చదవండి అమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవాడు. చదవండి, ఇంకా చదవండి. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభు మనని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడమ్మా? మరణం నుండి జీవంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మాట విని ఆయన్ని మనం సేవిస్తున్నట్లయితే ప్రభు మన ఎక్కడికి నడిపిస్తాడు? జీవంలోనికి. అట్టివాడట మరణం నుండి ఎక్కడికి దాటబడ్డాడు? జీవంలోనికి దాటబడ్డాడు. ఈ రాత్రి
ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం, క్రైస్తులుగా పిలువబడుతున్నాం. క్రీస్తుని కలిగి జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభు కృప చొప్పున, దేవుని ప్రేమ చొప్పున కనికరింపబడి ఆయన ఇచ్చేటువంటి రక్షణకు, కృపకు పాత్రులమయ్యాం. ప్రేమ చేతనే క్రీస్తు మనని బ్రతికించాడు. అది కేవలం ఆయన ప్రేమ, అమితమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ. గ్రీక్ భాషలో దేవుని ప్రేమను గురించి వచ్చినప్పుడు అగాపే అనేటువంటి మాటను చూస్తాం. అగాపే అంటే గాడ్స్లో షరతులు లేని ప్రేమ, ఎలలు లేని ప్రేమ. ఈ రీతిగా దేవుడు తన ప్రేమ చేత మనని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ చేతనే క్రీస్తు మనని బ్రతికించాడు. రెండవ విషయం ధ్యానం చేద్దాం. రెండవదిగా ఆ తదుపరి 6వ వచనం నుంచి వచ్చినప్పుడు 5వ వచనం చివరి భాగం 6 కూడా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించిన. తదుపరి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. రెండవ విషయం కృప. కృప కృప తమిళ్లో కిరుబాయ్, ఇంగ్లీష్లో గ్రేస్, తెలుగులో కృప. ఏంటి కృప? దేవుని అమితమైనటువంటి ప్రేమనే మనం కృప అని పిలుస్తాం. ఎగ్జామ్స్లో పిల్లలు ఫెయిల్ అవుతూ ఉంటారు, మార్క్స్ దగ్గరికి వచ్చి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మొత్తం పర్సంటేజ్ చూసినట్టు గవర్నమెంట్ వారు ఇలా అయితే రిజల్ట్స్లో మరి స్టేట్ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, విద్యాశాఖ సరిగ్గా చెప్పినట్టుగా ఉండదు. కొన్ని మార్కులు కలుపుదాం, కొంత పర్సంటేజ్ కనిపిద్దాం అన్నప్పుడు ఒక 3 మార్కులు కనిపించిందంటే 32 వచ్చిన వాళ్ళు 35 అయ్యి పాస్ అవుతారు, 33 వచ్చిన వాళ్ళు 36 అయ్యి పాస్ అవుతారు, 34 వచ్చిన వాళ్ళు 35 అయ్యి 34 3 37 అయ్యి పాస్ అవుతారు. వాళ్ళంతటా వాళ్ళు అయితే ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళని పాస్ చేసింది కృప, గ్రేస్. అలాగా యోగ్యులు కాని వారిని యోగ్యులుగా చేసేదే కృప. మనం ఆయన యొక్క ధన్యతకి నోచుకొని పరిస్థితిలో ధన్యులుగా చేసేదే కృప. అయోగ్యులను యోగ్యులుగా చేసేది కృప. షరతులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, కొలతలు అవధులు లేని ప్రేమ, దేవుని ప్రేమ, అదే కృప. ఇక్కడ పౌలు చెప్తున్నాడు రెండవదిగా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రక్షణ. ఈరోజు మనం రక్షణ పొందాం, రక్షణకర్తని కలిగి ఉన్నాం. ఆయన పేరే యేసు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. పాత నిబంధనలో యెహోషువ అనేటువంటి వ్యక్తిని అదే పేరుతో గ్రంథాన్ని చూస్తాం. యాష్వా అంటే రక్షకుడు. ఆ యాష్వాలోంచి వచ్చింది జీసస్ అనేటువంటి నేమ్. గ్రీక్లో ఈసూస్, ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసు, హిందీలో ఈసా, ఉర్దూలో కూడా ఈసా. మనం ఎలా పిలిచినా ఆయన రక్షణకర్త, మన ప్రభు, మన రక్షించువాడు. పౌలైన్ సొటీరియాలజీ, పౌలు యొక్క ఈ రక్షణ శాస్త్రంలో క్రీస్తు ప్రభుని గురించి పౌలు చెప్తున్నాడు. ఇట్స్ గ్రేస్, ఇట్స్ గ్రేస్, ఇట్స్ గ్రేస్, ఇట్స్ ఓన్లీ హిస్ షీర్ గ్రేస్. అది కేవలం ఆయన కృప, ఆయన కృపను బట్టి మనకు రక్షణ వచ్చిందనేటువంటి సత్యాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తదుపరి 1వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదివినప్పుడు 2:8 చదవండమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. త్రూ ఫెయిత్ బై గ్రేస్. ముందుగా విశ్వాసము, ఆ విశ్వాసాన్ని బట్టి వచ్చింది కృప. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అబ్రహాముని గురించి చెప్పబడుతుంది. విశ్వాసము మనలో ఆశ ఉన్నప్పుడు ఆ ఆశ నమ్మకంగా బలపడుతుంది. ఆ నమ్మకం ఇంకొంచెం బలపడితే అదే విశ్వాసం అవుతుంది. ఆ విశ్వాసం మనకి కృపను తీసుకొస్తుంది. ఆ కృప ద్వారా మనం రక్షణ పొందుతాం. మీరు విశ్వాసము ద్వారా త్రూ ఫెయిత్, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అందుచేత మనం విశ్వాసులుగా ఉండడం ఒక ధన్యత. ఆ విశ్వాసం మనకి ఏమిస్తుందమ్మా? కృపను అనుగ్రహిస్తుంది. ఆ కృప దేన్ని తీసుకొస్తుంది? రక్షణ తీసుకుని వస్తూ ఉంది. ఈరోజు నీవు నేను మనం కృపను పొందాం. ఆ విశ్వాసం ద్వారా కృప వచ్చింది. ఆ కృప మనకి రక్షణ ఇచ్చింది. ఆ రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభు. గలతీలకు రాస్తూ పౌలు ఇదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చూద్దాం. గలేషియన్స్ 2:16 ప్లీజ్. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండమ్మా. మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడ్డని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన
క్రియల మూలమున కాక ఆ క్రీస్తునందలి విశ్వాసము వల్లనే నీతిమంతులమని తీర్చబట్టుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాము. చాలండి. చదివిన ప్రియులకు ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నది. కేవలము విశ్వాసం ద్వారానే మనకి ఈ యొక్క ధన్యత కలిగినట్టుగా వాక్యం మనకి తేటగా నేర్పిస్తూ ఉంది. మనం నీతిమంతులుగా ఈరోజు తీర్చబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. కేవలము క్రీస్తునందలి విశ్వాసం వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అందుచేత మనం క్రీస్తుని విశ్వసిస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన ధన్యత. ఓ ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ రాత్రి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము ధన్యులము. ఇప్పటికి 2 విషయాలు ధ్యానం చేస్తాం. మొదటిగా ప్రేమ చేత క్రీస్తు ప్రభు మనని బ్రతికించాడని, రెండోది కృపచేతనే మనం రక్షణ పొందామని మనం నేర్చుకుంటూ వచ్చాం. 3వ విషయాన్ని చూద్దాం. 3వ విషయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలామందికి పరలోకానికి చేరతామా, నిత్యజీవం పొందుతామా అనేటువంటి అనుమానం వాళ్ళల్లో అలా ఉండిపోతూ ఉంటుంది. ఏంటి, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్ క్రిస్టియన్ లైఫ్? ఈ యొక్క జీవిత పరమార్థం ఏంటి? ఈ తనువు చాలించినప్పుడు, మన జీవితాన్ని పూర్తిగా ఆవించినప్పుడు మనం అసలు ఎక్కడికి వెళ్తాం అనేటువంటి అనుమానం, సందేహం ఎవరికైనా ఇంకా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? అంతిమంగా చేరాల్సింది యేసుక్రీస్తు ప్రభు చెంతకే. ఆయన ఆల్రెడీ మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇక్కడ పాస్ట్ టెన్స్లోనే వాక్యం రాయబడింది. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. యూ అండ్ మీ, వీ విల్ బీ విత్ క్రైస్ట్. వీఆర్ ఆల్రెడీ విత్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుతో ప్రస్తుతం భూమి మీద మనకి జీవితాన్ని ఇచ్చే కనుక ఇక్కడ మన యాత్ర సాగుతూ ఉంది. తదుపరి నిశ్చయంగా మనం ఎక్కడ ఉంటాం? ప్రభుతో ఉంటాం. ప్రభుతో మనతో ప్రభు. అదో గొప్ప సహవాసం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, వాగ్దానము. ముందుగా ఆయన తండ్రి చెంతకెళ్ళి ఆయన చెంతను కూర్చున్నాడు. తదుపరి నిన్ను నన్ను మన్నే తీసుకుని వెళ్తాడు, అక్కడ కూర్చుండి పెట్టుకుంటాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి మనం చదువుదాం. ఎఫెషియన్స్ 1:20, 1:20 మనం చదివినప్పుడు చదవండమ్మా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి ఆ సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. తండ్రి చేసినటువంటి క్రియ. ఆయన క్రీస్తు ప్రభుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకున్నాడు. క్రీస్తు ప్రభు ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ముందుగా పరదైస్కి, తర్వాత పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభు తండ్రి చెంత చేరి పరలోకంలో తండ్రి చెంత తన కుడిపార్శ్వమున కూర్చుని అన్నాడు. ఆ తదుపరి మరలా వచ్చి నిన్ను నన్ను మన్ని కూడా కొనిపోయి ఆయన ఉండేటువంటి స్థలంలో మన్న కూడా ఆయన కూర్చోబెట్టుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతా ఉన్నాం. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, నేను వచ్చి మరలా మిమ్మల్ని నేనుండే స్థలంలో మీరును ఉండేలాగిన మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తానని యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన ప్రేమించే దేవుడు. ఆయన ఉండేటువంటి స్థలానికి మనం నడిపించాలనేటువంటిది ఆయన యొక్క ఆకాంక్ష. ఆయనతో మనం ఉండడం ప్రభు మనకి ఇచ్చేటువంటి గొప్ప ధన్యత. మత్తయి సువార్తలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11 వచ్చిన ఒకసారి మనం చూద్దాం. మాథ్యూ 8:11, 8-11 చదవండమ్మా. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందరూ కూర్చుందరు. చాలండి, పరలోక రాజ్యమందు కూర్చుందరు. వీ విల్ బి విత్ ది ప్యాట్రియాక్స్ ఆఫ్ ఇజ్రాయెల్, విత్ అబ్రహం, విత్ ఐజక్, విత్ జాకబ్. అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా మనం కూర్చుంటాం. అనేకులు ఈ రాత్రి అనేక మంది ఇక్కడ కూర్చుని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ అనేకుల్లో భారతీయులు ఉన్నట్టు మనం కూడా ఉన్నాం.
కేవలం ప్రభు ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు, మనని కూడా ఎన్నిక చేస్తున్నాడు. అనేకుల్లో మాధవపట్నం సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బిక్కవోలు సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, భారతీయ క్రైస్తవ సంఘాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ కొద్దిమంది లేరు, అనేకులు అనేకులు అనేకులు. తూర్పు నుండి, మన జిల్లా పేరే తూర్పుగోదావరి జిల్లా కదా, తదుపరి 4 భాగాలు అయిందనుకోండి, అయినప్పటికీ మనది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాయే. ఈ తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కూడా కాకినాడే. మరి తూర్పుగోదావరి నుండి అంతేనా, తూర్పు దేశాలు, ఈ చైనా, జపాన్, ఇండియా, ఇవన్నీ కూడా దేవుడు హీ సావరెన్, ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. ఎవరిని విడిచిపెట్టి దేవుడు కాదు, మనం ప్రేమించేవాడు. ప్రతి జనాంగంలో నుండి, ప్రతి భాష, ప్రతి తెగలో నుండి ఆయన తన ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రాంతీయులు ఉన్నటువంటి మనల్ని ప్రభు ఎన్నిక చేసుకున్నాడు. అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి ఎవరితో కూర్చుంటారట? అబ్రాహాం. ఎవరు అబ్రహాము? విశ్వాసులకు తండ్రి. మనం ఆయన బిడ్డలం కనుక తండ్రి చెంతకి తన బిడ్డలను ప్రభు చేర్చుతాడు. మనం అబ్రహాంతో ఉంటాం, అలాగే ఇస్సాకుతో కూడా ఉంటాం, యాకోబుతో కూడా ఉంటాం. ఎక్కడ కూర్చుంటాం? పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలీయులు, రాజకుమారులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. కొన్ని సందర్భాల్లో వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి సొంత జనాంగంగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలే విడిచిపెట్టబడతారేమో, కానీ ప్రభువుని అంగీకరించినటువంటి నిన్ను, నన్ను, మొన్న ప్రభు ఎక్కడ కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు? ఆయనతో పాటు పరలోకంలో ప్రభుతో పాటు మనం కూర్చుంటాం. మన వాక్యానికి మనం వద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మరలా చదువుదాం. క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందు, ఆయనతో కూడా అంటే క్రీస్తు ప్రభుతో కూడా మనల్ని కూర్చోబెట్టాడట. ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మనం ఆల్రెడీ ఆయనతో ఉన్నాం, ఆయనతో కూర్చోబోతూ ఉన్నాం. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. ఏమంటాడంటే ఆయన, ఇమాజినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఊహించిన అంత సమస్తానికి అదే ప్రధానమైనటువంటి విషయం అట. ఇమాజినేషన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ది ప్రివ్యూ ఆఫ్ లైఫ్స్ ఫోర్త్ కమింగ్ అట్రాక్షన్స్. జీవితంలో మనం ఆస్వాదించాలి, అనుభవించాలి, పొందుకోవాలి అనుకుంటాం కదా, అలాంటి వాటిని ముందుగా ఊహించుకుంటే ఆ ఊహించుకున్నది ఊహించినట్టుగానే జరుగుతుంది. అందుకే ప్రభు కూడా అంటాడు, మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడను. విశ్వాసం ద్వారా మనం కృపను పొందుతాం, కృప ద్వారా రక్షణ పొందుతాం. ఆ రీతిగా ప్రభువును మనం చేరుతాం. ప్రభు మనకి ధన్యతని ఇస్తూ ఉన్నాడు. రాత్రి 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ప్రేమ చేత క్రీస్తు ప్రభు మనని బ్రతికించాడు, కృపచేతనే మనం రక్షణ పొందాం. తర్వాత క్రీస్తు ప్రభు మనని పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. తదుపరి మన బాధ్యత ఏంటి? అయితే ఈ భూమి మీద జీవించినంతకాలం మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చూస్తే తదుపరి 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇట్స్ ది గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. అది కేవలం దేవుడు మనకిచ్చిన వరం, ఆయన ఇచ్చిన బహుమానం, మన గొప్పతనం ఏమీ కాదు. అందుచేత ఎవరో కూడా అతిశయపడే వీలు లేదు అని ఎఫెసీయులకు రాస్తూ పౌలు సెలవిస్తూ ఇంకా ఎలా అంటూ ఉన్నాడు. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కనుక మన బాధ్యత ఏంటంటే సత్క్రియలు చేయడం. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు, మంచి క్రియలు, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది చేయడం, ప్రేమ కలిగి ఉండడం, ఆత్మఫలాన్ని ఫలించడం, ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం సత్క్రియలు చేయడం అంటే. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే సత్క్రియల గురించి ప్రభువే బోధిస్తూ వచ్చాడు. కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు తీశారమ్మా. మాథ్యూ 5:16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయుడి అని ప్రభువే సెలవిస్తూ వచ్చాడు. సత్ అంటే మంచి, క్రియ అంటే పని. అంటే మంచి పనులు మనం చేయాలి. స్కూల్లో టీచర్స్ పిల్లలకి మంచిగా ఉండండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, సత్ప్రవర్తన అని బోధిస్తూ ఉంటారు. వాక్యం మనకి ఎప్పుడు కూడా సత్ప్రవర్తన, మంచి నడవడి బోధిస్తూ ఉంటారు. తల్లి తండ్రి ఇంట్లో పిల్లలకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు అనేటువంటి మాటను మనం కోట్ చేస్తూ ఉంటాం. ఈ రీతిగా మంచి నడవడి, సత్ప్రవర్తన, భక్తి, ఇలాంటివన్నీ కూడా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి క్రియలు, మంచి క్రియలు, సత్క్రియలు ఈ రీతిగా చేయాలి. ఈ రీతిగా
అది ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. చాలా థియరీ మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్ అమలుపరచడం దేవునికి ఇష్టమైనటువంటి సంగతి. ఒక వ్యక్తిని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ముగింపులో. మన ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో అప్లికేషన్ పార్ట్ మనం చేయాల్సింది, నీవు నేను దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఈ 40 దినాల ప్రత్యేక శిలువ శ్రమల ధ్యాన కుడికల్లో ప్రభు మనని బలపరచాలని, మరింత ధన్యులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనలో కాస్త బాధ్యతను పెడుతున్నాడు ఆయన. మన యొక్క నడవడి, మన ప్రవర్తన మాదిరిని మనం సరిచేసుకోవడానికి ఏదో చక్కని అవకాశం. అపోస్తల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చూస్తే, యాక్ట్స్ 9:36, ఒక వ్యక్తి అక్కడ మనకు కనపడుతున్నారు. చదవండమ్మా. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె ఏం చేస్తూ ఉందట? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిండెను. చాలండి, చదివిన సహోదరికి వందనాలు. అపోస్తల కార్యాలు యాక్ట్స్ 9, దోర్కా లేకపోతే తబిత, ఒకే వ్యక్తి 2 పేర్లు. ఆమె సత్క్రియలు చేస్తూ ఉంది, మంచి పనులు చేస్తూ ఉంది, దాన ధర్మాలు చేస్తూ ఉంది, గొప్ప క్రియలు చేస్తూ ఉంది. ఆమె గొప్ప ఘనమైన కార్యాలు అయినా చేసిందా అని ఆలోచన చేస్తే, ఆమె చాలా చిన్న వస్తువు ఆమె చేతిలో ఉంది. అదేంటి? ఒక చిన్న సూది. ఆ సూదిని ఉపయోగించి ఆమె మేలుకరమైనటువంటి విషయాలు జరిగిస్తూ ఉంది. తోటివారికి అంగీలు కుట్టిస్తూ ఉంది, సహకారిగా ఉంది. ఆమె చనిపోయినప్పుడు ఆమెను గురించి మంచి సాక్ష్యం పడుతూ ఉంది. పేతురు దగ్గరలోనే ఉంటే ఆయన కబురు పంపించారు. పేతురు వచ్చాడు. ఆమెను గురించి తక్కిన సహోదరులు అందరూ కూడా దోర్కా తమకు చేసినటువంటి సహాయాన్ని, ఆమె కుట్టిన అంగీల్ని చూపిస్తున్నారు, వస్త్రాలను చూపిస్తున్నారు. ఆమె మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, సత్క్రియలు జరిగించినటువంటి వ్యక్తి. పేతురు మోకాళ్ళు వేసి ప్రార్థించి అందరిని బయట పంపేసి తలుపులేసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. దోర్కా మరలా తిరిగి లేచింది. తప్పితలేమో అని చెప్పినప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూచింది, దేవునికి మహిమ కలిగింది. ఆమె అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఓ సోదర ప్రియ విశ్వాసి, ఈరోజు నీవు నేను మనం కూడా ప్రభు కొరకు మంచి సాక్షులుగా నిలబడాలి. తబిత కలిగిన లాంటి సాక్ష్యాన్ని, గొప్ప ఘనమైన కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశం మంచిదే, కానీ చిన్న చిన్న విషయాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మాట విధానము నడవడి సత్ప్రవర్తన ద్వారా ప్రభువును మహింపరిచి సత్క్రియలు చేస్తూ తోటివారికి ఉపకారులుగా సత్కారులుగా ఉండాలనేటువంటి ప్రభు ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఒక్క మాట చదివి ముగించాలని ఆశపడుతున్నాను. టైటస్ 2:14, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఏం చేయాలో నేర్పిస్తూ వచ్చాడు. తీతుకు రాసిన పత్రిక 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. క్రీస్తు ప్రభు ఎందుకొరకు బలయ్యాడు, ఎందుకొరకు ఆయన అర్పణ అయిపోయాడు అనేటువంటి సత్యాన్ని గురించి పౌలు తీతుకు రాస్తూ మనల్ని మొదటగా విమోచించాడు. ఆ తదుపరి నీవు నేను మనం సత్క్రియలు చేయాలి, సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రేమించాలి, మంచిని జరిగించాలి, ధర్మకార్యాలు చేయాలి. అట్టి వాటి అందు మన ఆసక్తితో ఉండాలని ప్రభు మన పవిత్రపరిచి ఆ శిక్షను తన కుమారునికి విధించాడు. ఆ రీతికి క్రీస్తు ప్రభు మన కోసం అప్పగింపబడ్డాడు. ఈరోజు నీకు నాకు ఇవ్వబడినటువంటి విముక్తి, ఇవ్వబడిన రక్షణ, క్షమాపణ ఎందుకొరకు? నీవు నేను మంచి సాక్షులుగా ప్రభు కొరకు నిలబడి సత్క్రియలు చేయాలని. కనుక సోదరుడా, మనం కూడా సత్క్రియలు చేస్తూ ప్రభువును మహింపరుస్తూ దేవుని బిడ్డలుగా ముందుకి నడిపించబడదాం. ప్రభు ఇచ్చిన నిత్యరక్షణ జ్ఞాపకం చేసుకుని దేవుని మహింపరుద్దాం. ఈ రాత్రి 3 విషయాలు ధ్యానం చేస్తాం. ప్రేమ చేత క్రీస్తు మనని బ్రతికించాడు, 2వదిగా కృపచేత మనం రక్షణ పొందాం, 3వది ఆయనతో కూడా పరలోకంలో మనం కూర్చున్నాం. కనుక ఈ భూమి మీద ఇంకా జీవించినంతకాలం మనం చేయాల్సింది సత్క్రియలు, మంచి క్రియలు. అటు రీతిగా సత్క్రియలు చేస్తూ ప్రభువును మహింపరుస్తూ తోటివారికి ఉపకారులుగా, ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా, నిజ క్రైస్తులుగా, మంచి విశ్వాసులుగా ముందుకు నడిపించబడదాం. అటు రీతిగా చేయడానికి దేవాదేవుడు మనందరికీ కృపనిచ్చి మనందరినీ బలపరిచి శాంతి, సమాధానము, కృపాక్షేమం ఈ లోకంలో మనకు అందించాలని, తదుపరి నిత్య జీవానికి వారసులుగా నడిపించాలని కోరుకుంటూ మాటలు వాక్యం ఇందరితో నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఫలించేలాగా ప్రభుని మనం మహింపరుద్దాం. ఆయన గొప్ప దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, మరణం నుండి జీవంలోనికి మనం నడిపించాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇట్స్ స్పిరిచువల్ డెత్.
చాలాసార్లు మనం పాపంలో అపరాధంలో పడిపోతున్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన కరుణా సంపత్తి చొప్పున, విశేషమైన ప్రేమ చొప్పున, ఆయన కృప చొప్పున మనం రక్షించాడు. మొదటగా ఆయన మనల్ని బ్రతికించాడు, రెండోదిగా రక్షించాడు, మూడోదిగా పరలోకంలో కూర్చోబెట్టాడు. అయితే మనం చేయాల్సిందే సత్క్రియలు, మంచి క్రియలు, ప్రభువుని ప్రేమిస్తూ, తోటివారిని ప్రేమిస్తూ, దేవుని గణపరుస్తూ ముందుకి నడిపించబడదాం. ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, రాత్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాము. సిలువ శ్రమల ధ్యాన కూడికలను బట్టి ప్రభువా మీకు వందనాలు. సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్ చర్చ్ని, ప్రభువా సంఘాన్ని, బిషప్ తండ్రి గారిని, వారి సతీమణిని, బిడ్డల్ని, సంఘ సభ్యుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రాత్రి మీ సన్నిధి మాతో ఉంచారు, వాక్యాన్ని ధ్యానించడానికి కృపనిచ్చారు, మరణంలో నుండి జీవలోకి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి యేసయ్య మిమ్మల్ని స్తుతించి మహింపరుస్తున్నాము. జరుగుతున్న కూడికలో మీరుండి మహిమను పొందండి, కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఇంకా జరగబోతున్నటువంటి కూడికలన్నింటిలో మీ సహాయాన్ని మెండుగా దయచేయండి. అనేక మంది దైవదాసులు వాక్యాన్ని విత్తబోతున్నారు, వారిని అందరినీ బలపరచండి. చేరిన ప్రియులను బలపరచండి. చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ప్రియులందరినీ మీరు ఆస్వాదించి, దీవించి, స్థిరపరిచి, కృపాక్షేమాల వారితో ఉంచి శాంతిని, సమాధానాన్ని, క్షేమాన్ని, అభివృద్ధిని మెండుగా దయచేయండి. ఈ సంఘానికి క్షేమాభివృద్ధిని దయచేయండి. ఎత్తబడే గుంపులో చేర్చుకోండి, మీ నామాన్ని మయంపరచుకోండి. కృపాక్షేమాల మాతో ఉంచి ఈ సాయంకాల దీవెల్లో ఆశీర్వాదాలు మెండుగా మా అందరికీ అనుగ్రహించి సమస్తకంతా మీరు పొందుకుని మమ్మల్ని ఆస్వాదించి, దీవించి, స్థిరపరచమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి పరలోక ప్రార్థన చెప్దామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసము, సన్నిధి మనకు, మన కుటుంబాలకి, పరిచయకు, సంఘానికి, ఈ సేవ అంతటికి చేరువచ్చిన ప్రియులకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపొంద, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపొంద. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శశికాంత్.